అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 32 నుండి 35 వరకు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనలో చెప్పబడిన ఆ వచనము యొక్క వ్యాఖ్యానము ఇక్కడ వ్రాయబడింది. బైబిలులో ఒక వచనము యొక్క వ్యాఖ్యానము మరి ఒక వచనం తెలియజేస్తుంది. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అనే వచనాన్ని చాలామంది వ్యాఖ్యానిస్తూ యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు తన గర్భము ద్వారా కన్నాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ వాదన ప్రకృతి సంబంధమైనదే కానీ వాక్యానుసారమైనది కాదు. యేసుక్రీస్తు ఆది అంతము లేనటువంటి వాడు, ఆయన నిత్యుడు, ఆయన ఉన్నవాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని వచనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేవడాన్ని, ఆయన పునరుద్ధానుడవ్వడాన్ని గురించి వ్రాయబడింది. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అంటే అర్థము సమాధిలో నుంచి నిన్ను లేపాను అంటే పునరుద్ధాన జన్మ. ఇక్కడ చెప్పబడిన ఈ మాట నేడు నిన్ను కంటిని అంటే సమాధిలో నుంచి లేపాను అని అర్థము. అలాగే 2వ కీర్తన యేసు యొక్క జన్మ గురించి వ్రాయబడలేదు కానీ ఆయన రాజ్యాధికారాన్ని గురించి వ్రాయబడింది. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అంటే అర్థము యేసును సమాధిలో నుంచి లేపి ఆయన ఆరోహణుడయ్యాక ఆయనను హెచ్చించి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టి సర్వాధికారాన్ని, రాజ్యాధికారాన్ని వారసత్వముగా యేసునకు ఇవ్వటమే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అనే వచనము యొక్క సరైన వ్యాఖ్యానము.